విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక విప్లవాత్మక మార్పులు చేపడుతున్నారు. తాజాగా అవినీతిపై సమరశంఖం పూరించారు. అవినీతి అధికారులపై నేరుగా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ₹1000 లంచం అడిగినా తనకు ఫిర్యాదు చేస్తే ₹1,00,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్, ఆన్లైన్ పోర్టల్, గోప్యత ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఫిర్యాదు చేసేవారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచుతామని తెలిపారు. అవినీతి నిరోధక శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో రాజకీయ జోక్యం, అంతర్గత అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు 3 నెలల గడువు విధించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. టెండర్లు, కాంట్రాక్టులు, నియామకాల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యమని విజయ్ తెలిపారు. ప్రజల డబ్బు పవిత్రమైనది, అవినీతి చేసేవారిని వదిలిపెట్టబోమంటూ అధికారులను హెచ్చరించారు. క్లీన్ గవర్నెన్స్ తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని సీఎం విజయ్ స్పష్టం చేశారు. విజయ్ నిర్ణయంపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.